హలో ఎవ్రీవన్, నేను మీ నందిత డైటీషియన్, నేను యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం జస్ట్ బ్యాలెన్సర్ మీల్ ఎలా చేసుకోవాలి, ఒక హెల్దీ పర్సన్కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉంటామో తెలుసుకుందాం. నార్మల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా వెయిట్ నేను కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ పెరగకూడదు అంటే నా మెటబాలిజం రేట్ ఎలా ఉందో నేను చూసుకోవాలన్నమాట. అంటే రెస్టింగ్ టైంలో నా బాడీ ఎన్ని క్యాలరీస్ యూటిలైజ్ చేసుకుంటుంది, నేను తీసుకునే ఫుడ్ కరెక్ట్గా నాకు అబ్జార్ప్షన్ అవుతుందా లేదా, నేను తీసుకున్న ఫుడ్ నుంచి నా బాడీ ఆ న్యూట్రియంట్స్ని అందుకుంటుందా లేదా అనేది నేను నా సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మీరున్న వెయిట్ని మీరు అలాగే మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ నుంచి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఒక హెల్దీ వెయిట్ ఉన్నారనుకోండి, బట్ మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు, వెయిట్ లాస్ అవ్వకూడదు, అంటే మీరు బిఎంఐ కరెక్ట్గా ఉంది అలాగే మెయింటైన్ చేసుకోవాలి అంటే మీరు మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్‌లో ఎక్కువగా ప్రోటీన్స్ ప్లస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మనకు ఫెర్మెంటెడ్ ఓట్స్ కానీ, ఫెర్మెంటెడ్ రాగి జావా కానీ, ఇలాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కొద్దిగా ఇంక్లూడ్ చేసుకొని, ఫ్రూట్స్ కానీ, లేదు అంటే ప్రోటీన్స్ అంటే స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్, నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అంటే ఇడ్లీ, దోస ఇలాంటివి కన్నా పెసరట్టు కానియండి, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కానియండి, ఫ్రూట్స్ లేకపోతే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్ కానియండి, స్ప్రౌట్స్ కానియండి, గ్రీన్ పీస్, కుక్డ్ గ్రీన్ పీస్ విత్ పోహా ఇలాంటివి యాడ్ చేసుకోవడం వలన అంటే 130-140 గ్రామ్స్ ఇలా యాడ్ చేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ప్లస్ కొద్దిగా అమౌంట్ కార్బోహైడ్రేట్ వస్తుంది కాబట్టి ఎక్కువ టైం ఆకలేదనమాట. ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ టైం మనము ఆకలి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఫుల్నెస్ వస్తుంది కాబట్టి. అండ్ స్నాక్స్గా మనం ఏదైనా సరే ఫుడ్డులో ఎక్కువగా ఫ్రూట్స్ కానివ్వండి, గ్రీన్ టీ, నార్మల్ కాఫీ టీ కన్నా గ్రీన్ టీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ టీ అనేది మనకు నేచురల్గా మన గట్లో ఉండే మైక్రోబ్ని ఇంప్రూవ్ చేసి మనకి వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి గ్రీన్ టీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లంచ్లో రైస్ తీసుకున్నారనుకోండి, రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం ఆ క్వాంటిటీకి తగ్గట్టు దాల్ కానివ్వండి, ఎగ్స్ లేకపోతే చికెన్ కానివ్వండి, ఫిష్ ఇలా 120 గ్రామ్స్ అలా యాడ్ చేసుకొని, వెజిటేబుల్స్ ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ తీసుకుంటూ 1 కప్ కర్డ్ తీసుకుంటే లంచ్ ఒక బ్యాలెన్స్డ్ మీల్గా చెప్పొచ్చు. అంటే మనం లంచ్లో ఏం ఫుడ్ తీసుకుంటున్నామో ఒక్కొక్క ఫుడ్ నుంచి ఏమేమి న్యూట్రియంట్స్ వస్తాయో తెలుసుకున్నాం. రైస్ తీసుకుంటున్నాం, రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ వస్తుంది. కార్బోహైడ్రేట్ ఎందుకు, మనం తినడానికి కానీ, కూర్చోవడానికి, నిలబడడానికి, మాట్లాడడానికి, ఏ పనికైనా మనకి ఎనర్జీ అనేది అవసరం. ఆ ఎనర్జీ మనకి మెయిన్గా దేంట్లో నుంచి వస్తుందంటే సిరియల్స్ నుంచి వస్తుంది. మెయిన్గా రైస్, మనం తీసుకునే రైస్లో నుంచి మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి మీకు ఎనర్జీ వచ్చే ఫుడ్ మనం లంచ్లో యాడ్ చేసాం. అండ్ దాల్ విత్ ఏదైనా మనం పప్పుని ఏదైనా ఆకుకూర కాంబినేషన్లో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో న్యూట్రియంట్స్ అవైలబిలిటీ మన బాడీకి ఎక్కువగా అందుతుందన్నమాట. ఆ కాంబినేషన్తో ప్లస్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, అది కూడా మనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు రైస్ మనం తెలుసుకున్నాం బెనిఫిట్స్, పప్పులో మనకి బాడీకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ ప్లస్ ప్రోటీన్ అనేది వస్తుంది. మనం ఏ పని చేయాలన్నా మన బాడీలో ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, మన మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైస్తో కంపేర్ చేస్తే మనకి దాల్లో ప్రోటీన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో, ఇప్పుడు 130 గ్రామ్స్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఆ రైస్లోకి మనము అంత దాల్ తీసుకోవాలి, ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు, అది 1 కప్. ఓకే, ఇప్పుడు హాఫ్ రైస్లో మీరు హాఫ్ తీసుకుంటారు. వెజిటేబుల్స్ మోర్ దెన్ 150 గ్రామ్స్ వరకు డీప్ ఫ్రైడ్ కాకుండా, కొంతమంది నూనెలో బాగా వేంపి తింటూ ఉంటారు, దానివల్ల మనకు న్యూట్రియంట్స్ ఏమి వస్తాయి, ఏం రావు, ఫ్యాట్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై, ఒక కుక్డ్ వన్, స్టీమ్డ్ కుక్డ్ వన్ విత్ మనం ఇంట్లో వేసుకునే మసాలాలన్నీ వేసుకొని కూడా లైట్గా ఫ్రై చేయొచ్చు. అలా తీసుకున్నా మీకు హెల్దీయే. సో రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి డబుల్ అంటే 150 గ్రామ్స్ వరకు వెజిటేబుల్స్ యాడ్ చేయండి. వెజిటేబుల్స్ మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి. అండ్ 1 కప్ కర్డ్లో ప్రోబయోటిక్ ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది, మన బాడీకి కావాల్సిన కాల్షియం దొరుకుతుంది, అది 1 కప్పు. సో ఇప్పుడు లంచ్ తీసుకున్నట్లయితే రైస్, దాల్, నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ బ్రెస్ట్ 80-100 గ్రామ్స్, ఫిష్ అయితే 120 గ్రామ్స్, ఎగ్స్ అయితే 3-4 ఎగ్ వైట్స్, ఒక ఎల్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ కర్డ్ అంటే మనకు కావాల్సిన ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్ వస్తుంది,
వైటమిన్స్ వస్తున్నాయి, ప్రోబయోటిక్ వస్తుంది, కాల్షియం వస్తుంది, ఫైబర్ వస్తుంది. ఓకే, ఎన్ని న్యూట్రియంట్స్ వస్తున్నాయి? 8 to 9 న్యూట్రియంట్స్. అండ్ మీరు మిల్లెట్స్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా అడిషనల్గా వైటమిన్ బి గ్రూప్స్ అంటే థైమిన్, రిబోఫ్లిన్, నియాసిన్ ఇలాంటి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి వచ్చేస్తాయి. ఓకేనా, అది లంచ్. ఈవినింగ్ స్నాక్స్గా మీరు సాలడ్స్ కానీ లేదు ఏదైనా ఒక ఫ్రూట్, లేకపోతే సిన్నమాన్, దాల్చిన చెక్క కాఫీ దాల్చిన చెక్క టీ అంటారు, అలా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క మనకు నేచురల్గా ఫ్యాట్ బర్నర్ అనమాట. అండ్ డిన్నర్లో రోటీస్కి బదులు రైస్ తీసుకోవచ్చు. రోటీస్ కన్నా రైసే హెల్దీ అని చెప్తాను నేను. రైస్ కానీ లేదు అంటే మిల్లెట్ కిచడి, సింపుల్ మిల్లెట్స్ కిచడి ఇలాంటివి తీసుకొని ఒక ఆకుకూర యాడ్ చేసుకొని ఒక గ్లాస్ మజ్జిగతో తీసుకోండి. మీ బాడీకి ఒక రోజుకి మన బాడీకి ఏ న్యూట్రియంట్స్ అవసరమో అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి. మనం వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి కానీ కడుపు మార్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం తీసుకునే ఫుడ్లోనే కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్నా మనకు సరిపోతుంది అనమాట ఇప్పుడు చెప్పినట్టు. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఏం తింటున్నాం, ఎలాంటి న్యూట్రియంట్స్ వస్తున్నాయో నేనైతే క్లియర్గా చెప్పాను. మిల్లెట్స్ నుంచి అయితే మనకి వైటమిన్ బి, ఫైబర్, తక్కువ క్యాలరీస్ ఉంటాయి కంపేర్ టు వైట్ రైస్తో పోల్చుకుంటే. ఎందుకంటే పొట్టు ఉంటుంది కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని పుష్కలంగా దొరుకుతాయి. సో అది మనకి హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది అనమాట. కన్ఫ్యూజ్ కాకుండా ఇలా తీసుకుంటున్నట్టయితే మీకు 100% బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి. ఇలా తిన్నా సరే ఇండైజెషన్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, బ్లోటింగ్ ఉంది అంటే గట్ హెల్త్ చెక్ చేసుకోండి. మనం ఎంత తిన్నా మన బాడీకి పడట్లేదంటే మన గట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని అర్థం. ఆ గట్ని మనం సెట్ చేసుకోవాలంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న డైటీషియన్స్ కన్సల్ట్ అయితే మీ బాడీ టైప్ని బట్టి వాళ్ళు డైట్ రికమెండ్ చేస్తారు. డాక్టర్స్ అయితే కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఏదైనా అవసరమైతే చేస్తారు. కాబట్టి కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టిల్ మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు డైట్ తీసుకోవడానికి అంటే మీరు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న డైటీషియన్ని కానీ క్వాలిఫైడ్ డైటీషియన్స్ వాళ్ళకు ఒక డిగ్రీ ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా మంచి న్యూట్రాసిటికల్స్, ఫార్మాసిటికల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. అలా కూడా మీరు కన్సల్ట్ అయ్యి మీ హెల్త్ కండిషన్ని చెప్పి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో వాళ్ళకి చెప్పినట్లయితే మీ బాడీ టైప్ని బట్టి మీ బిఎంఐని బేస్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇచ్చేస్తారనమాట. అంటే మీరు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆ డైట్ని మనం తీసుకునే ఫుడ్లో కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటూ తీసుకుంటే వెయిట్ని ఎప్పుడు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానివ్వండి, ఫ్యాట్ లాస్కి కానివ్వండి, మజిల్ గెయిన్కి కానివ్వండి, మనం ఎక్కువగా వేరే వాటి మీద కానీ సప్లిమెంట్స్ కానీ అండ్ ఫార్మాసిటికల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసే కెమికల్స్ వల్ల ఫుడ్లో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ నేల సారవంతం కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే మనం యూజ్ చేసే కెమికల్స్ వల్ల. అందుకనేసి ఆర్గానిక్ తీసుకోమని చెప్తారు, ఎందుకంటే ఆర్గానిక్లో మనకి న్యూట్రియంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్గానిక్ అని అంటూ ఉంటారు. సో ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్లో క్వాలిటీ ఉండాలి అంటే మన ఆలోచనలో క్వాలిటీ ఉండాలి. చాలామంది బిజినెస్ చేసేసి బిజినెస్ పరంగానే ఆలోచిస్తూ అన్నీ కంటామినేట్ అయిపోతున్నాయి. సో చేంజ్ అనేది మన దగ్గర నుంచి వస్తేనే మన హెల్త్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఎనీ బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఎవరైనా సరే అందరూ హ్యూమన్సే కాబట్టి ఇంకొక హ్యూమన్ అంటే మనమంతా బాగుండాలంటే బిజినెస్ చేసేదాన్ని ఎథిక్స్ పెట్టి చేయడం వలన మనం కొనేటప్పుడు ఎక్కడ కొంటున్నాం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ వీళ్ళు ఎలాంటి చోట్ల పండిస్తున్నారో కూడా మనం తెలుసుకోవడం వలన మన హెల్త్ని మనము ప్రివెంట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజు మనం ఒక బ్యాలెన్స్ డైట్ అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి న్యూట్రియంట్స్ వస్తాయి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.